చెప్పినటువంటి విధముగా మరి దేవుడు ఈ రోజున మరి చూసినట్లయితే ఆయన ఉన్నాడు, ఎవడైనను మరి క్రీస్తునందున వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. అవును, మనము నూతన సృష్టిగా మార్చబడాలంటే మరి యొక్క లెంటు కాలంలో మరి ప్రభుతో మనం ఒక మంచి సాంగత్యాన్ని మనము ఏర్పాటు చేసుకొని మరి దేవునితో మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని యొక్క సహవాసంలో నడిపించగలుగుతాం. అందుకే క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే దేవుని యందు అనే మాటలు ఆయనతో ఏకమై ఉండడాన్ని సూచిస్తున్నాయి. యథార్థమైన మారు మనసు పొంది యథార్థమైనటువంటి మారు మనసు జీవితాన్ని ఏం చేస్తుందట, రూపాంతరపరచడం జరుగుతుంది, ఆరంభిస్తుంది. కానీ పాత స్వభావాన్ని మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. బాగు చేయడము ద్వారా పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి మరి విశ్వాసములో నివసించే పరిశుద్ధ ఆత్మ దైవికమైనటువంటి ఆధ్యాత్మిక జీవాన్ని మనము సృష్టించడం ద్వారా మరి అప్పుడు మనము కొత్త వారముగా మారుతాము. ఈ సత్యాన్ని మరి కొత్త నిబంధన ఇతర భాగాలుగా కొత్తగా జన్మించడము లేక తిరిగి జన్మించడము అనే మాటతో మనం ఇక్కడ చూడవచ్చు, చెప్తుంటాయి. అయితే దేవునికి శత్రువులైన వారు ఆయనతో సమాధాన పరచబడి ఇప్పుడు మిత్రులయ్యారు. హల్లెలూయా. దేవునికి శత్రువులైనటువంటి వారు కూడా మిత్రులు అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. పాపంపై దేవుని ఉగ్రత ఆయన కుమారుని ముందు దేవుని మహిమ కన్నా సొంత ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చిన వారు ఇప్పుడు దేవునిని తమ ఆధ్యాత్మిక ఐశ్వర్యంగాను మరి ఇష్టపడము ఆరంభించాడు. ఎవరు? పౌలు. ఒకప్పుడు యేసుప్రభు అంటే వ్యతిరేకించినటువంటి వ్యక్తి. తర్వాత దేవుని దగ్గర దేవుడు ఎప్పుడైతే అతన్ని మరి పేరు పెట్టి పిలిచి సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావని మరి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మరి సౌలును పౌలుగా మార్చినాడు. అప్పుడు అతన్ని వ్యతిరేకించిన వాడు ఏం చేసినాడు, కొత్త జీవితం ఇవ్వడం ద్వారా అతన్ని దేవుని హత్తుకొని మరి కొత్తగా మారి ప్రభు యొక్క పరిచర్య కొరకు మరి ఎడతెరపు లేకుండా అనేకమైన ప్రాంతాలు వెళ్ళి రక్షణ సువార్తను అతను మరి తెలియపరిచాడు. అందుకే దేవుని అందున్నప్పుడు అతను ఏమైపోయాడు, దేవునితో ఎప్పుడైతే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా అతను ఆవిర్భవించబడ్డాడు. ఇక పాత తన జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుకు అనేది రాలేదు. అందుకే కొత్తగా అతను జన్మించి దేవుని యొక్క మార్గంలో నడిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకే సమాధానపరచబడి తన మిత్రులు అందరూ కూడా తనకి శత్రులుగా మారారు. ఎప్పుడైతే తను దేవునితో ఒక మంచి సహవాసం ఏర్పాటు చేసుకున్నాడో అప్పుడు తన అప్పుడున్న మిత్రులందరూ కూడా శత్రులుగా మారి అతను చంపాలనుకున్నారు. కానీ దేవాదేవుడు అతను తప్పించి అతన్ని ప్రభు యొక్క పరిచర్య కొరకు దేవుడు నడిపించాడు. ఈ రోజున మారుతలేను అనుకున్నటువంటి మరి ఎవరైనా కావచ్చు, ఆయన నా భర్త మారతలేడు, నా కొడుకు మారతలేడు, నా బిడ్డలు మారతలేరు, నా తల్లిదండ్రులు మారతలేరు అనుకున్నటువంటి వారికి ఇదొక సాదృశ్యము. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ప్రతి వారిని కూడా తన యందు ఎవరైతే మరి ఉండాలని మనం కోరుకుంటున్నామో దేవుడు తప్పక వారందరినీ కూడా మారుస్తాడు. ఒకానొక సమయంలో సౌలు మార్పు కొరకు సంఘము ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కనుక నేడు మనమును మరి దేవుని బిడ్డలుగా ఉంటున్నాడు. మనము ఈ యొక్క మరి అంత్యకాలంలోనూ ఈ యొక్క పశ్చాత్తాప దినాల్లోనూ ఈ ఉపవాస దినాల్లోనూ దేవునికి మనం తప్పకుండా ప్రార్థన చేస్తే మరి ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో వారిని కూడా దేవుడు తప్పకుండా మార్చి మరి వారిని కొత్త జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడా, మరి అలాంటి ఒక జీవితంలో దేవుడు మనకు మరి అనుగ్రహింపచేవాడు ఉన్నాడు. కనుక ఆయన దగ్గర మనం ఏం చేయాలి, విడవక ఎడబాయకుండా ఆ ప్రభు దగ్గర మనము యథార్థవంతంగా మనము ప్రార్థన చేసి బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే సమస్తమును దేవుని వలన ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ పరిచర్యను మనకు అనుగ్రహించాను. హల్లెలూయా. ఏ పరిచర్యను? సమాధానపరిచే పరిచర్యను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవాదేవుడు తనక శిలువ మరణము ద్వారా మరి మనలను ఉభయులను ఏం చేశాడు, తనలో మనలను ఏకం చేసుకున్నాడు. ఆ దేవాదేవుడు గొప్ప భాగ్యమును మనకిచ్చాడు. అందుకే అన్నాడు, ఇదిగో పాతవి గతించును, ఇగో కొత్తవి నూతనమైనవి. అవును, దేవుడు కొత్తగా మార్చబోతున్నాడు. కనుక ఈ సమాధాన పరిచర్య వలనే అది సాధ్యము. ఈ దేవుని వలనే, ఈ దేవుని యొక్క మాట వలన అది సాధ్యమైతే కనుక ఆ దేవుని మనం ఏం చేయాలి, యథార్థవంతంగా ఆ ప్రభు దగ్గర మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసే బిడ్డలుగా మనము జీవించాలి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేసినాడు, ఎవరి యొక్క అపరాధం వారి మీద మోపలేదు. వారి అపరాధములు మోపిడ కొరకు క్రీస్తునందు ఉన్నటువంటి వారందరికీ కూడా మా లోకములో మరి వారికి సమాధానపరుచుతున్నాడు.
దేవాదేవుడు. కనుక ఈ రోజున క్రీస్తునందు నీవు ఉంటున్న నీవును ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మరి అమూల్యమైన వాక్యం చేత మనం నింపబడే బిడ్డలుగా మనము జీవించాలి. అందుకేనాడు కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము, దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. నీ క్రీస్తుకు రాయబారిని, దేవుడు నన్ను ఒక రాయబారిగా ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు పాపిని, మరి దుర్మార్గుడు, నీచులను, మరి వ్యర్థుడను, పనికిరాని అన్నట్టు నన్ను దేవాదేవుడు మరి యొక్క లెంటు డేస్లోనే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు నన్ను పిలిచాడు. ఎజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఆయన నాతో మాట్లాడు మొదటి వచనం ద్వారా, నరపుత్రులను చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడదని అన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. మరి దేవుని యొక్క స్వరము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాలో ఉన్నటువంటి పాప స్వభావం అంతా కూడా మరి దేవుడు తొలగించి వేసి మరి కొత్తగా నూతనంగా మార్చాడు. మరి నాలో చెడు త్రాగుడు వ్యసనాలు, మరి చెడు అలవాట్లన్నీ కూడా ఆ దేవుడు తన యొక్క మాట ద్వారా మరి తొలగించి వేసి నన్ను నూతన సృష్టిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమాధానం నాకు ఇచ్చినాడు. కనుకని మరి ఆయన నాకును మీకును మధ్య రాయబారిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. కనుక మిమ్మల్ని ఒకటే కోరుకునేది, ఆ దేవుని ద్వారా మాత్రమే మనకు సమస్తము సాధ్యము. ఆ దేవుడు లేకుండా మనం ఏమి చేసినా కూడా అది వ్యర్థమే. వ్యాపారం చేయి, నువ్వు ఉద్యోగం చేయి, నువ్వు వ్యవసాయం పని చేయి, ఏ పని చేసినా నీ పిల్లలు చదువు విషయంలో కావచ్చు, ఏదైనా కావని ఒక గొప్ప కార్యం జరగాలంటే ఆ దేవుడు మనకు తోడుగా ఉంటని ఆ కార్యములు మనము చూడగలుగుతాము. అందుకన్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. హల్లెలూయా. ఆయన ఏ పాపం మెరుగని దేవుడు ఆయన మన కొరకు ఏం చేశాడు? పాపముగా ఎంచబడ్డాడు. పాపిగా ఎంచబడి ఆ కల్వరిశిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టినాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప మరి దేవుడు అంటే, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక ఆ రక్తధారలు ఈ రోజున ఈ రాత్రి వేళ మనము మన హృదయాల ప్రోక్షింప చేసుకొని ఆ ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి మన పాపములన్నీ కూడా విడిచిపెడుతూ యథార్థవంతంగా ఈ యొక్క 40 దినములు దేవునితో ఇంకా మనకున్నటువంటి ప్రతి అవసరతల నిమిత్తము, అక్కర్ల కొరకు ప్రతిరోజు కూడా మానక మరి ప్రభు దగ్గర మనం విసుగు చెందకుండా మరి ఆశతో కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాము. ఆ దేవాదేవుని జీవితంలో నూతన సమాధాన దేవుడికి ఇవ్వబోతున్నాడు. నూతన హృదయాన్ని దేవునికి ఇస్తున్నాడు. పాతవి గతింపజేసి కొత్త జీవితాన్ని దేవుడికి ప్రసాదించబోతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, కనిపెట్టుకుని ప్రార్థన చేసి ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడు. ఆ దేవుడు నీకును నాకును మనందరికీ సమాధానం ఇచ్చి తన సమాధాన శిలువ సువార్తను ఆ దేవుడు మనం ప్రకటించాడు. ఆ యొక్క శిలువలో మనమును ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని చూస్తూ ఆయన దగ్గర మన పశ్చాత్తాపడి పరిపూర్ణమైన మారుమనసు పొందుకొని ఆయన యొక్క పరలోక రాజ్య వారసులుగా మనమందరము మరి సిద్ధపడదాము. అట్టి దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగా.